జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలను పెట్టించి దొరికిపోయిన విజయ్ అనే యువకుడు. గర్ల్స్ హాస్టల్లోనే సీక్రెట్ కెమెరాలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల హాస్టల్లో వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాను పెట్టి దొరికిపోయిన విజయ్ అనే యువకుడు. వీడియోలపై నిన్న సాయంత్రం ఫిర్యాదు చేస్తే విచారణకు 30 రోజులు గడువు కోరిన మేనేజ్మెంట్. కానీ విషయం బయటకు పొక్కడంతో గంటలోనే ఇష్యూను క్లోజ్ చేసే ప్రయత్నం. ప్రశ్నించినందుకు రివర్స్ కేసులు పెడతామని విద్యార్థుల బెదిరింపులు. గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. హాస్టల్లోని దూసుకెళ్తున్న ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నేతలు, అడ్డుకున్న పోలీసులు, విద్యార్థి సంఘాల నేతలు మధ్య తీవ్ర వాగ్వివాదం. గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరా పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇష్యూని డైవర్ట్ చేయడానికి రంగంలో దిగిన కూటమి నేతలు. కాంప్రమైజ్కి ట్రై చేస్తున్న కాలేజీ మేనేజ్మెంట్ అమ్మాయిలకు హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు, విచారణ చేయకుండానే ఫేక్ న్యూస్ అంటూ బుకాయింపులకు తెలుగుదేశం పార్టీ. విద్యార్థులకు మీరు కల్పించే రక్షణ ఇదేనా? చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితాని ప్రశ్నించిన విద్యార్థి సంఘాలు. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు